అందరూ ఎలాగో ట్రాఫిక్ లో స్టక్ అయి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ 3 డ్రమ్ములు తెప్పించా. ఓ గేమా? అబ్బాయిల దగ్గర నుంచి ముగ్గురిని పిలుస్తా, వాళ్ళు డ్రమ్ లోపల వెళ్ళాలి. డ్రమ్ లోపల వెళ్ళిన తర్వాత వాళ్ళ కళ్ళకి గంతులు కడతాం. కళ్ళకి గంతులు కట్టిన తర్వాత వాళ్ళు బేసిక్లీ వాళ్ళ చేతిలో ఉన్న డమ్మీ స్టిక్స్ తో ఒకరిని ఒకరు కొట్టుకోవాలి. ఆపోజిట్ వాళ్ళు తన్నుల నుంచి తప్పించుకోవాలి. అలా అనేసరికి డ్రమ్ లోపల ఎక్కువసేపు కూర్చోకూడదు. మీరు బయటికి వచ్చి ఆపోజిట్ వాళ్ళని కొట్టాలి. ఓకే, అదే మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? తాగుబోతు రమేష్ అన్న. మా నంది అవార్డు గ్రహీత తాగుబోతు రమేష్ గారు, వెంకీ మంకీ అండ్ రాకెట్ రాఘవ్ గారు. ఇంకా నోకరాజు కార్తీక్ వస్తే ఆవిడ జడ్జిమెంట్ ఇస్తే జబర్దస్త్ అవుద్ది. 3, 2, 1 గో. ఒక్క నిమిషం, వీళ్ళ ముగ్గురికి ఏమో పాత పగలు ఉన్నట్టున్నాయి, తగ్గొట్టేసుకుంటున్నారు. సార్ నేను ఓడిపోయాను సార్, సార్ నేను ఓడిపోయాను సార్. అది కాదన్నా, జీవితంలో ఓడిపోయి గేమ్లో ఓడిపోయి. అరే నరేష్ నువ్వు వెళ్ళరా. ఈడికి గడితే కళ్ళకి గంతలు కాదు, మొహానికి గంతలు అని పేరు పెట్టలేదు. అది డ్రమ్ములు దగ్గరికి రావద్దంటే ఎవరన్నా పట్టుకోవడం బెటర్. రమేష్ గారు వచ్చి ఆడతారా? 3, 2, 1 గో. బయటికి రావాలి, బయటికి రావాలి. బయటికి రావాలి. ఇదిగో రాఘవ గారు, అసలు మీరు సెంటర్ పొజిషన్ నుంచి ఎందుకు తీసుకున్నారు? అవి కొట్టడం కదా, కుమ్మేస్తున్నారు. ఒక్క నిమిషం రాఘవ గారు, మీరు లేవగానే లోపలికి వెళ్ళిపోతున్నాడు వాడు అందట్లా. వాడికి మీరేమో గాలి ఇసురుతున్నాడు, వాడేమో వాయి కొడుతున్నాడు మీరు లేస్తే. రండి రండి. అబ్బా అబ్బా. ఏమన్నా ఎంతవరకు గాల్లో కొట్టాను నేను. మీరేమో డ్రమ్ కేసి కొడుతున్నారు, వాళ్ళేమో మీరు లేచినప్పుడే కొడుతున్నారు. కాదు, మీరు చూడడానికి ఇంత సున్నితంగా ఉన్నారు, లోపల చాలా ఉంది మ్యాటర్. గేమ్ స్పిరిట్ అంతే. ఇది కూడా స్పిరిట్ పెట్టి కడుక్కోండి, వదిలేండి. సరే, ఇప్పుడు ముగ్గురు అబ్బాయిలు ఆడారు, నెక్స్ట్ ముగ్గురు అమ్మాయిలు రావాలి. సరే, ముగ్గురు అమ్మాయిలు ఎవరంటే శ్రీ విద్యాను. అవునా? శ్రీ విద్య గేమ్ ఆడమంటే తను ఆడలేను, చెయ్యి బాగలేదంది. ఎందుకు బాగలేదంటే వాళ్ళ లవర్ బాబు కోసం తను చెయ్యి కోసుకుంది. చూపించు, నిజంగానా? రారా శ్రీ విద్యరా, బాబు ఇలా రారా. అరే నువ్వేం మాట్లాడుకు, ఏం జరిగిందో అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత లాస్ట్ లో అది నిజమా కాదా చెప్పు. 6 కుట్లు పడ్డాయి. నిజంగా కోసుకున్నావా బాబు గురించా? అవునక్క. బట్ వై? అయితే
అయితే చేయి కోసుకుంటావా? ఎందుకు చెప్పు అసలు ఏం జరిగింది? మీ ఇద్దరి మధ్య ఒక ట్రాక్ నడుస్తుందని మా అందరికి తెలుసు, కానీ నువ్వు చెయ్యి కోసుకునే అంత ఏం జరిగింది? అదే బాబు ఫస్ట్ లాగా అంత క్లోజ్ గా మాట్లాడట్లా. అయితే చేయి కోసుకుంటావా? అదే ఎందుకు అది తెలియక ఇంకేం చేయాలో తెలియక అలా. సరే కోసుకున్నావు, ఇప్పుడు బాబు ఏంటి బాగా స్పందిస్తున్నాడా? ఇప్పుడు కూడా ఏం మాట్లాడట్లా. ఆయన దగ్గర అడగండి ఎందుకు మాట్లాడట్లేదు, అసలు ఎందుకు అమ్మాయిని బాధ పెట్టారని ఆయన అడగండి. మేడం నేనేం ఇబ్బంది పెట్టలేదు మేడం. మీరు మాట్లాడట్లేదని తను అలా చేసుకుందంటుంది. అంటే బేసిక్ గా 2-3 సార్లు ఫోన్ చేసింది, కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను కట్ చేశాను మేడం, అంతే, అంత మించి ఏం చేయలేదు. మీరు ఫోన్ కట్ చేస్తే ఈమె చేయి కట్ చేసుకుందా? అదే నాకు అర్థం కావట్లా, నేను ఇప్పుడే చూస్తున్నా. బాబు అంటే నిజంగా అంత ఇష్టమా నీకు? ఇష్టం అంటే మంచి క్లోజ్ అయ్యాడు కాబట్టి కాస్త అభిమానం ఇష్టం ఉన్నాయి అన్ని. సరే ఒక్కళ్ళు ఇష్టపడినా పడకపోయినా చేయి కోసుకోవడాలు దట్ ఇస్ నాట్ ద వే టు గో అబౌట్ ఇట్. మరి ఎలా చెప్పాలో బాబుకి అర్థం కాలేదు నాకు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏంటి, నీ ఒళ్ళొచ్చి కూర్చుంటాడా, లేకపోతే నీ సంకెక్తాడా, లేకపోతే నిన్ను ప్రేమిస్తాడా? ఏమో ఇప్పటికైనా అర్థం చేసుకొని మాట్లాడతాడని మంచి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా బాబు సరే పెళ్లి చేసుకుందాము ఓకే అంటే చేసుకుంటావా? చేసుకుంటాను. ఎంత చిత్రం ప్రేమ వింత వీరు నామ రాసింది మనకు ప్రేమ. సుధీర్కి రష్మికి అవే పాటలేసి వీళ్ళిద్దరికి అవే పాటలేసి నీ పాటలేసేవాడికి మనసు కూడా లేదరా నీకు? చూడు ఒకసారి ఆ చేయి పట్టుకొని. ఈ మాత్రం దానికి ఎందుకు అంత చేసుకున్నావు? కాదు బాబు, ఇప్పుడు తెలుసా మీకు, లేదు తను చేసుకుందని ముందే తెలుసా? లేదు మేడం, నాకైతే ఇప్పుడే తెలుసు సీరియస్ గా. అవునా? నిజం మేడం. విద్య తెలీదా? మాట్లాడలా, పట్టించుకోవట్లేదు, ఇంకేం తెలుస్తుంది. మేడం మాట్లాడిపోతే ఎవరైనా కోసుకుంటారా మేడం చెప్పండి? అంటే నీ మీద ప్రేమ ఎలా చూపించాలో తెలియక కోసుకుందిరా. నువ్వు ఎవరిని లవ్ చేయలేదు, ఎందుకు కోసుకున్నావు? నేనేం కోసుకోలే, కోసుకోను కూడా, ఇది పిచ్చిదానం. ఏ పిచ్చి లేకపోతే ఎందుకు ఏదో జీవితం. అయ్యి ఏమైనా కూరగాయలు అందరూ కోసుకోవడానికి ఇష్టపడ్డా కాబట్టి బాబుని కోసుకోవాల్సి వచ్చింది. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా. మేడం నేను శ్రీవిద్యకనే కాదు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒకసారి ఇష్టం ఉన్నా ఎదుటోళ్ళు మాట్లాడకపోవడం కుదరొచ్చు కుదరకపోవచ్చు. శ్రీవిద్య మనం లైఫ్ లో కలిసి ఉండొచ్చు కలిసి ఉండకపోవచ్చు, నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం, మన లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ పొరపాటున నేను దూరం అయినా గానీ ఇలా కోసుకోటాలు ఇలాంటివి చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు శ్రీవిద్య అంటే ఎప్పటికీ ఇష్టం. అద్దాల ఓణిలా ఆకాశవాణిలా గోదావరి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా నాటిస్తే తను గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా. ఇవన్నీ పక్కన పెట్టండి, ఫైనల్ మాట ఒక్కటే, ప్రేమించినా ప్రేమించకపోయినా మీ బాడీ అనేది దేవుడిచ్చిన ఒక గిఫ్ట్. ప్లీజ్ 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 ఎట్టి పరిస్థితిలో డోంట్ మ్యూటిలేట్ ఇట్ లైక్ కోసుకోవడాలు ఇవన్నీ చేయకండి. ప్రేమించే వాళ్ళు ఎట్టి పరిస్థితులు మీలో ఉంటారు, ఉండకపోతే వేరే వాళ్ళని చూసుకోండి, అంతే తప్ప కోసుకోవడాలు. కోసుకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్పింది కాబట్టి ఏ అందరూ చిచ్చి ఏమీ కోసుకోలే నేను, హ్యాపీగా ఉండండి. వెళ్ళండి, ఇద్దరు వెళ్ళి కోసుకోండి కోసుకోండి. రండి. అమ్మో ఇది వైల్డ్ గేమ్ అవుతుంది, ఇప్పుడు వైల్డ్ గా ఆడతారు వీళ్ళు. రెడీ 3, 2, 1 గో. ఎప్పుడైనా ఆయాసం వచ్చినప్పుడు లోపల కూర్చోవాలి, మళ్ళీ తర్వాత రావాలి. రెడీ 3, 2, 1 గో. రవి బయటికి రా, బయటికి రా, బయటికి రా. జిత్తు నువ్వు తిరగాలి ఇటుపక్క. బయటికి రావాలి. అయ్యో ఎవరు లేరా. కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కొర్రా మీను సొర సపల కళ్యాణం ఆ తెల్ల రొయ్య పీత వచల ఉల్లాసం చెండు మీను ఆడి
అయ్యో అయ్యో అరే సందీప్ గా నువ్వు రైటర్ గా చేసినప్పుడు వాళ్ళిద్దరికి ఏమి రాయట్లేదని వాయి కొడుతున్నాను టార్గెట్ చేసి. ఎలా అనుకున్నామో అలానే జరిగింది, వైల్డ్ గా జరిగింది. జిత్తు మీరు మాత్రం దొరికేశారు ఈసారి. నాకు తెలిసి ఆ సెంటర్ డ్రమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఇరుకుపోతున్నారు. రాఘవ గారు అలాగే ఇరుకుపోయారు, ఇప్పుడు జిత్తు కూడా అలాగే. మరి నెక్స్ట్ వచ్చి మన ఆది గారు, భాస్కర్ గారు అండ్ మండు కమ్ ఫండు ఫండు. ఇంకో 2 డ్రమ్లు వేయండి, రష్మి గారు ఇంద్రజ గారు కూడా వస్తారు. మిడిల్ డ్రమ్ భాస్కర్ గారికి అంకితం చేస్తారు. నేను చెప్పాను కదా ఆ మిడిల్ డ్రమ్ చాలా డేంజర్. ఓకే రెడీ 3, 2, 1 గో. సాంప్రదాయిని బాబాయ్ 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 ఏదిరా ఆది గారు రావాలి బయటికి. మరి ఎక్కడికి వచ్చావరా? నీ ముందు పండు గాలి కొడుతున్నాడు. ఆది గారు బయటికి రావాలి. ఆది గారు కళ్ళకి గంతలు కట్టాలి. స్టాప్ స్టాప్ ఆగండి. పండు మీరు కూడా కళ్ళకి గంతలు తీసేసేయండి. ఆది గారు తీసేశారు, భాస్కర్ గారు తీసేసేయండి. నువ్వంటే రెస్పెక్ట్ ఉందని ఒక్కడు కూడా కొట్టలేదు. వచ్చిన చుట్టూ వెనకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? రెడీ 3, 2, 1 గో. ఎక్కడున్నావు? లేవడం వేయడం తుల్లి 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 పేయడం. పండు మీ మూతి మీద కొట్టాడు. మూతి మీద కొడుతుంటే కళ్ళంచి నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ కొట్టారా మీరు? మేడం ఎవరైనా తీస్తారనుకోండి, డిస్క్వాలిఫై చేసి తీసేయండి. నేను తీసా. డిస్క్వాలిఫై. లాస్ట్ రౌండ్ ఇదే. ఒక్క మగాడు టెంగ్ 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 టెంగ్. మేడం గట్టి కట్టండి. మీరు కూడా రెడీ 3, 2, 1 గో. ఆది గారు బయటికి రావాలి. ఆది గారు బయటికి వచ్చి కొట్టాలి. అన్న లేచాడన్నా లేచాడన్నా. అది భాస్కర్ గారు తగ్గొద్దు. ఆది గారు చీటింగ్, కలకి గంతులు తీసేశారు. భాస్కర్ గారు జెన్యూన్ అబ్బా. నా వెనకైతే పెద్ద దీపావళి జరిగింది. టాప్ టాప్ అని సౌండ్ వస్తుంది. ఇంద్రజ గారు ఫైనలీ ఆ ఒక్క మగాడు ఎవ్వరు? జెన్యూన్ గా ప్లే చేసింది భాస్కర్ గారు. జెన్యూన్ గా కొట్టించుకుంది కూడా ఆయనే. ఓవరాల్ గా ఇద్దరు, ఫస్ట్ అయితే రాఘవ గారు, ఆ తర్వాత ఇప్పుడు భాస్కర్ గారు. ఎవరైతే ఎక్కువ కొట్టించుకుంటారో వాళ్ళు విన్నర్స్.
సో మొత్తానికి ఇలా ట్రాఫిక్ లో సరదాగా ఒక గేమ్ ఆడుకున్నాము. ఒక్క నిమిషం భాస్కర్ అన్న తలనే జూమ్ అయ్యరా, వచ్చినట్టే వచ్చి దెబ్బలకే పోయిందంటే అది. సో మ్యామ్ మొత్తానికి ఈ గేమ్ ఎలా అనిపించింది? అందరూ కొంచెంసేపటికి చిన్న పిల్లలాగా అయిపోయాం. అసలు వయస్సు, మనకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా ఆడిన వాళ్ళు బాగానే ఆడారు, మనం చూసిన వాళ్ళు అయితే భలే ఎంటర్టైన్ అయ్యాం. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ ఫన్ క్రియేట్ చేసింది నడి రోడ్ లో. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దామా? నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.